గుడ్ ఈవినింగ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నిన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు. యాక్చువల్లీ ఇది నేను లైఫ్లో ఇప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. ఈ టైటిల్, ఈ పోస్టర్ నచ్చి నేను వస్తా అని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ వెనక టెస్ట్ మూనియల్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ బుక్ చదువుంటే మందు తాగేటువంటి కాదు అది ఉంది. సో ప్రాబ్లీ ఏమో అట్లా రాసింది, టెస్ట్ మూనియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యా, రోమియో కూడా పిచ్చి పనులు చేసేవాడు కాదని రాసునే మొత్తం. అంటే దేవదాస్ అంట ఈ పుస్తకం ముందే దొరుకుంటే ప్రేమ కోసం మందు తాగేవాడిని కాదేమో, అట్లాంటివి ఉన్నాయండి. సో కాదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో రాసిన టెస్ట్ మూనియల్స్ అనుకుంటా కదా, చదివిన వాళ్ళు, లేదా మీరు రాసినాయనా? అంటే గతించిపోయిన ప్రేమికులు మళ్ళీ వచ్చి బుక్ చదివి రివ్యూ రాస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసింది అనమాట. సో షాజహాన్. ఓకే, అట్లా. ఓకే, నేను ఎవరో టెస్టిమోనియల్ రాశారు ఆల్రెడీ చదువు అనుకున్నా. ఎనీవేస్, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విల్ పాస్ ద మైక్ టు శివ. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. స్వతహా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అంతా ఎప్పుడైతే నేను యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, మా ఊరు లైబ్రరీ అనేది నాకు ఒక పెద్ద నాస్టాలజియా మూమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను ఈ పుస్తకానికి ఉండే కనెక్షన్. ఇప్పుడు యండమూరి పుస్తకాల్లో కొన్ని ఛాలెంజ్ అని, అభిలాష్ అని ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, ఇంటర్లో నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. టీవీలో చూసినప్పుడు చదివేటప్పుడు ఇంత పుస్తకం ఉంది, తీసేటప్పుడు ఇంత కమర్షియల్గా చదివేటప్పుడు కథ చూస్తాం, చూసేటప్పుడు చిరంజీవిని చూస్తాం. ఆ డిఫరెన్స్ నాకు భలే నచ్చింది అనమాట. మేబీ నాకు సినిమాల మీద ఒక కమర్షియల్ యాంగిల్లో పీపుల్కి నచ్చేలా సినిమాలు తీయాలని అనిపించడానికి ఉన్న మెయిన్ 2 నవళ్ళు, 2 పుస్తకాలు ఛాలెంజ్ అండ్ అభిలాష. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ పెరిగిన తర్వాత కొంచెం చలంవి అలాంటివి అలా టచ్ చేయడం, ఇంకా ఫిక్షనల్ నవల్స్, కొంచెం ఇంగ్లీషు అడప కొంచెం చదవగలం మనం అనుకున్నప్పుడు ఒక 2-3. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ దాటిన తర్వాత స్లోగా చేతన్ భగత్ నవల్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ నవల్స్, ఇదంతా చదివి పుస్తకాల మీద ఇంత ప్రేమతో నేను ఇండస్ట్రీకి వచ్చింది. నేను ఆ తర్వాత పుస్తకాలు చదవడం మానేశాను. ఎందుకంటే ఎంతసేపు మనం కథలు రాయాలి, ప్రొడ్యూసర్లను కథలు తిరగడం, బడ్జెట్లో తీయాలి, ఇంత కష్టపడి డైరెక్టర్లు అయ్యాం, దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో పుస్తకం చదవడం మానేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు రాగానే సందీప్ రావు అడిగాడు అనమాట, ఏంటి పుస్తకాలు చదువుతావా అని. ఒకప్పుడు రా అని చెప్పేసి అన్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఈ తుఫాన్లో, ఈ సోషల్ మీడియా తుఫాను, మన ఎగ్జిస్టెన్స్ సర్వైవల్లో పడిపోయి అందరం ఉన్నప్పుడు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు గానా. ఒక ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అని చెప్పేసి ఒక ఆయన నేను కలవడానికి వస్తున్నాడు అన్నప్పుడు, అప్పుడే ఏదో గోల్లో ఉండి ఆఫీస్లో హడావిడిలో ఉండి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు సడన్గా ఒక 3 పుస్తకాలు తీసుకొచ్చాడు. అదే ఒక యోగి కథ అండ్ ఈ పుస్తకం, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఎవరైనా నవల్స్ రాసిన వాళ్ళు నన్ను కలిసి ఏదైనా పుస్తకం చదవమంటే ఫస్ట్ నాకు గిల్ట్ వస్తుంది. చాలా రోజులు అయిపోయింది నేను పుస్తకాలు చదివి, ఇప్పుడు ఇచ్చిన ఈ పుస్తకం చదవను, తీసుకోవాలి, చదువుతానని ఒక అబద్ధం చెప్పాలి. పైగా పుస్తకాలను అంత ప్రేమించి నేను అలాంటి అబద్ధం చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, బ్రదర్ నేను ఈ పుస్తకం తీసుకుంటే చదవాలి, నేను ఇప్పుడు చదవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ పుస్తకం ఇప్పుడు నాకు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని అన్నాను అనమాట గారాని. ఇప్పుడు చూడనప్పుడు ఎంత కొంత ఖాళీ అంటే ట్రై చేస్తానని చెప్పాను. నిజంగా హానెస్ట్గా నిన్నటి వరకు చదవాలా. ఎప్పుడైతే మెహర్ భయ్య ఎప్పుడైతే కాల్ చేసి శివ రావాలని చెప్పేసి అన్నాడు, వెంటనే మొత్తం రీక్యాప్ గుర్తొచ్చింది. ఇదంతా గుర్తొచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు 34 పేజీలు చదివాను. దట్ బ్లాక్ కాఫీ అండ్ బోర్డింగ్ పాస్ వరకు చదివాను, ఆ కథ వరకు. అండ్ సో విట్టి లైన్స్ నాకు అంటే కొన్ని సినిమాలు ఆలోచించేలా చేస్తాయి, కొన్ని సినిమాలు ఒక ఆనందాన్ని, అంటే మనం కాఫీ తాగినప్పుడు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తాం, అంతేగాని 4-5 రోజులు ఆ కాఫీ గురించి మాట్లాడుకోం కదా. అట్లాగా ఇది ఎట్లా ఉందంటే, ఒక మంచి ఈవినింగ్ ఒక కాఫీ తాగుతూ ఒక గర్ల్ ఫ్రెండ్తోనో బెస్ట్ ఫ్రెండ్తోనో ఒక మెమరీస్ చెరిష్ చేసుకుంటూ అలా చదివినట్టుంది చదివినంత వరకు. అండ్ దెర్ ఆర్ సో విటీ లైన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్. నాకు చేతన్ భగత్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. మంచి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఫిలాసఫీలు ఇవన్నీ కాకుండా చదువుతున్నప్పుడు హ్యాపీగా ఉండేలాగా ఆ క్వాలిటీ అంతా ఈ బుక్లో ఉందండి. 34 పేజెస్లో నాకు ఏదైతే కనిపించిందో నాకు వెంటనే చదవాలనిపించింది. నేను డెఫినెట్గా బుక్ పూర్తి చేసి నా ఫీడ్బ్యాక్ అంతా తనకు చెప్తాను. అండ్ ఇలాగ బుక్స్ ఇంతగా బిజీ లైఫ్లో అతను డైరెక్టర్ కూడా అవ్వాలనుకుని కూడా ఒక బుక్స్ అనే మీడియం ద్వారా మనందరికీ రీచ్ అవ్వాలనే ప్రయత్నాన్ని సిన్సియర్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను కదా. అండ్ నీ ప్రయాణం ఇలాగే జరగాలి, ఈ మధ్యలో నువ్వు అనుకున్నది ఇలాగే సాధిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా మెహర్ భయ్య ముందుంటాడు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ టాలెంట్ ఉన్నా ఫస్ట్ స్టెప్ తీసుకుంటాడు. అందుకే నాకు మెహర్ భయ్య అంటే నాకు బాగా గౌరవం, రెస్పెక్ట్. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన నా తోటి డైరెక్టర్స్ అందరికీ, మా డార్లింగ్ రాజేష్ అండ్ యూ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సందీప్ డార్లింగ్, నాకు సందీప్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లాంగ్ టైమ్.
నాకేంటంటే సందీప్ని చాలా దగ్గరగా ఇది చెప్పాలనిపించింది, ఎందుకో సడన్గా వచ్చేసింది కాబట్టి మనసులో చెప్తున్నాను. సందర్భం కాదో లేదో నాకు తెలియదు. నేను రాగానే అన్నాను, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నువ్వు మ్యాక్సిమం ఏదో ఒక ఈవెంట్లో ఉంటున్నావురా అని. ముంబైలో పీస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంటే తను ఎంత గ్రేట్ అంటే, తన ఇమేజ్ 2 ఇమేజ్లు నాకు తెలుసు. ఒక ఫ్రెండ్గా తను ఎంత సింపుల్గా ఉంటాడు ఫ్యామిలీతో, అది నాకు తెలుసు. అండ్ యానిమల్ డైరెక్టర్గా ఒక సోషల్ మీడియాలో ఎంత బ్లాస్ట్ ఉంటుంది, తను ఒక ట్వీట్ పెట్టినా, తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత సెన్సేషనల్ అవుతుంది అని. దీన్ని ఎప్పుడు కలపడం, ఒక సున్నితమైన మధ్యలో ఒక గీత ఉంటుంది. నాకు అది సందీప్లో ఎప్పుడు నాకు చాలా ఇష్టం. వెంటనే నేను అనుకున్నా, మేమందరం వచ్చేలోపే సందీప్ వచ్చినాడు. అది దాన్ని ఏమంటారు, కన్విక్షన్ అంటారా ఏమంటారు, అలాంటి పొజిషన్లో కూడా నేను వచ్చేసరికి తను కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా కూడా, ఇంత ఇమేజ్ వచ్చినా కొన్ని తను చేయాలనుకుంటాడు, చేస్తాడు. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ. అండ్ అంటే సందీప్ రావడం అనేది అందరికంటే తనకు చాలా ఎక్కువ బూస్ట్ అవుతుందని ఆ సందర్భంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున ఇలాంటి ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయాలని వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అగైన్. థ్యాంక్ యూ. మన సాయి రాజేష్, ఈయన ఒక అంబాసిడర్. ఇతను ఒక రెబల్ లవ్వా, నెగిటివ్ లవ్వా, పాజిటివ్ లవ్, కానీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాడు కదా బేబీతో. అండ్ హిందీలో చేయబోతున్నారు ఆ సినిమాని. జస్ట్ థ్యాంక్ యూ అన్న పిలిచినందుకు. నాకు సందీప్ లానే టైటిల్కి వచ్చేసిన ఇక్కడికి, ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్తూ కొట్టుద్ది, పిచ్చగా నచ్చింది టైటిల్. అండ్ నేను శివాలాగే ఎండమూరి గారికి వీరాభిమాన్ని. పుస్తకాలు చదివి 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 మొన్న బుక్ ఫెయిర్కి వెళ్తే షాకింగ్ ఉంది. అసలు పుస్తకాలు చదివేవాళ్ళు, తెలుగు పుస్తకాలు చదివేవాళ్ళు, తెలుగు పుస్తకాలు రాస్తున్న వాళ్ళు ఈ 2 ఏళ్లలో 100 మంది నవల రచయితలు వచ్చారంట. అసలు ఎంత ట్రెండ్ స్టార్ట్ అయింది విపరీతంగా. పుస్తకాలు చదివేయడం, తెలుగు పుస్తకాలు చదవడం అనే ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అసలు చాలా ఆనందం వేసింది. అండ్ గుడ్ లక్ సార్. నాకు ఎప్పుడు పుస్తకాలు చదువుతున్నా చిన్నప్పుడు, ఇది ఎందుకు సినిమాగా తీయలేదు, ఎందుకు సినిమా తెలియదు. నా నెక్స్ట్ సినిమా నేను నవల కొనుక్కొని, నా నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసేది ఒక నవల. సో ఇది కూడా తొందరలో ఒక సినిమా రూపాంతరం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్దని తను ఒక సింపుల్గా చెప్పినట్టు చెప్పాడు. చాలా హార్డ్ హిట్టింగ్గా ఉందమ్మా ఇది అన్నాను. బట్ దీన్ని, ఈ కవరు, దీని డిజైన్, ఈ బుక్ మనం పట్టుకున్నప్పుడు మనకు ఈ కలర్ కాంబినేషను, ఈ ఫీలు, ఇదంతా కూడా ఇది డిజైన్ చేసిన డిజైనరు లోకేష్ బండి. లోకేష్ మీడియాలో లేకపోతే తన రైటింగ్తోనూ, విజువల్ ఆర్టిస్ట్గా రకరకాల చేసిన, తను ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, లవ్ ఇన్ కాశ్మీర్. అతను దాన్ని పెహల్గాంలో ఫుల్ స్నోలో ఇద్దరే క్యారెక్టర్స్ తనే యాక్ట్ చేశాడు. అది ప్లస్సా మైనసా అనేది తనే చెప్పాలి. అది నాకు చూపించాడు. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. దాన్ని బయటకు తీసుకురావాలని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆ సినిమా బడ్జెట్, అతను తీసిన ఆ సినిమా బడ్జెట్ 10 లక్షలు. 10 lakhsలో దిస్ గై మేడ్ దట్ ఫిలిం అండ్ ఈజ్ అ వెరీ క్రియేటివ్ గై. అలాంటి క్రియేటివ్ గై హెల్ప్ తీసుకుని ఈ బుక్ని మనం ఈ రోజున ఇలా చూస్తానికి డెఫినెట్గా వీఆర్ ఆల్ అబౌట్ డిజైన్స్. ఇది అనిల్ భాను, మా అనిల్ వాళ్ళు డిజైన్ స్పెషలిస్ట్. సో వాళ్ళతో చేపించుకుంటాడేమో అనుకున్నా, లేదని ఒక డైరెక్టర్ హెల్ప్ తీసుకుని ఈ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ లోకేష్ టు సపోర్టింగ్ హిమ్. టచ్ చేసి చూడు చేసిన మా విక్రమ్ సిరికొండ చాలా రోజుల తర్వాత ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. తను ఏం చెప్పినా నాకు ఇష్టమే. నెక్స్ట్ చాలా న్యూ ఏజ్ లవ్ స్టోరీ వరుణ్ తేజ్ గారితో చేస్తున్నాడు మైత్రి మూవీస్లో. అండ్ గణ గురించి అతనికి బాగా తెలుసు. సేఫ్ యూ వర్డ్స్. Hello, first congratulations Gana, the launch of this book. First ఈ కవర్ పేజ్ మేయర్ బై నాకు షేర్ చేశాడు వాట్సాప్లో. చూడగానే ఐ జస్ట్ లాఫ్డ్ ఎట్ ఇట్. నాట్ జస్ట్ బికాజ్ ఇట్స్ ఫనీ, ఇట్స్ బ్రూటలీ హానెస్ట్ అండ్ పెయిన్ఫుల్లీ ట్రూ. ఇది జనరల్గా అయితే క్యూరియాసిటీ అయితే జనరేట్ చేస్తుంది. ఐ హోప్ ఇట్ లివ్స్ అప్ టు ఇట్. ఆల్ ది బెస్ట్. సో బేసిక్గా ఇతను ఎలాంటి పర్సనాలిటీయో తెలియదు నాకు. ఏమైనా నువ్వు లవ్ చేసావా, లేదా పెళ్లి చేసుకుంటావా అంటే ఒక యోగిలాగా మాట్లాడాడు. ఏంటి నువ్వు అసలు అతి ఓవరు, నీ ఏజ్కి ఉండాల్సింది అనుకుంటే స్పిరిచువల్ బుక్స్ రాస్తావేంటయ్యా నువ్వు అని ఒకరోజు గట్టిగానే, అసలు నీకు లవ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను లవ్లో పడ్డాడు.
ఇతను లవ్లో పడ్డాక ఈ పుస్తకం రాశాడు, అవునా కదా? నిజం చెప్పు, లేకపోతే అందరం వాకౌట్ చేస్తాం. ఎప్పుడు ఐ డెఫినెట్లీ విష్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్ మేబీ ఏ మ్యాజిక్ విల్ హ్యాపెన్.